దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 20. కొన్నేళ్ల తర్వాత ఎదురుపడ్డ అత్తాకోడల మధ్య ఏం జరుగుతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి మేము సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు నిజంగానే బొమ్మలా వెరీ క్యూట్గా ఉన్నారు అంటూ ఆనంది మళ్ళీ నందిత 2 బుగ్గలు పట్టుకొని లాగుతుంది. ఆనంది చేసే పనులకి నందితకి ఇంకా కోపం వస్తుంటుంది. గీత కూడా తల పట్టుకొని ఈవిడ గారితో ఈ పిచ్చిది తన్నులు తినేలాగా ఉంది అని అనుకొని ఆనందిని వెనక్కి గుంజుతుంటే, నువ్వాగు గీత, నన్ను మాట్లాడనివ్వు అని గీతకి అడ్డుపడి నందిత దగ్గరకు వచ్చి, మీరు బొమ్మలాగా ఉండటమే కాకుండా అసలు కదలిక లేకుండా ఈ బొమ్మల పక్కన నిలబడ్డారు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని బొమ్మ అనుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది ఈ తెలివైన ఆనంది. నందిత కూడా అప్పుడు తన పక్కనే ఉన్న బొమ్మల్ని గమనిస్తుంది. ఆ బొమ్మల్లో కలిసిపోయి ఉన్నారు కాబట్టే మీరు బొమ్మలాగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చాను. అలా మిమ్మల్ని మెచ్చుకున్నాను కానీ తిట్టలేదు కదా, ఎందుకు నా మీద అంత సీరియస్ అవుతారు అని అడుగుతుంది కొంచెం రోషంగా. ఇలాంటి కాంప్లిమెంట్స్ నాకు నచ్చవు. నీ అతి తెలివి ప్రదర్శిస్తూ ఇలాగే మాట్లాడావి అనుకో, ఎన్నిసార్లు నా బుగ్గలు పట్టుకొని గుంజావో అన్నిసార్లు నీ చెంపలు పగలగొడతాను, జాగ్రత్త అని బెదిరిస్తుంది నందిత. చెంపలు పగలగొడతాను అనగానే ఆ యముడు తనని కొట్టడం గుర్తు తెచ్చుకొని, వామ్మో అంటూ ముందుగా చెంపల మీద 2 చేతులు పెట్టుకుంటుంది. వెళ్తావా 2 పీకమంటావా అని నందిత చెయ్యెత్తబోతుంటే, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం రావే అంటూ గీత ఆనంది చేపట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది. మీకు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు బొమ్మ, కానీ మీరు మాత్రం సూపర్గా ఉన్నారు. మీలాంటి అమ్మాయే మా మావయ్యకి భారీగా రావాలని చూస్తున్నాను. మీకు పెళ్ళి కాకపోతే చెప్పండి, మిమ్మల్ని మా మావయ్యకి సెట్ చేస్తాను అంటూ వెళ్తుంటే, దీంతో ఇంకొకసారి షాపింగ్కి రాకూడదు అని గీత తిట్టుకుంటూ ఆనందిని లాక్కొని వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. నొప్పిగా అనిపిస్తున్న తన 2 బుగ్గల మీద నందిత చేయి పెట్టుకొని అద్దుకుంటూ, ఉఫ్, పిచ్చి పిచ్చిగా వాగుతుంది అని తిట్టుకుంటుంది. ఆటో అలా వెళ్ళగానే అశ్విన్ కార్ ఇలా వస్తుంది. కార్ రావడం చూసి నందిత కవర్స్ తీసుకొని మెట్లు దిగి వస్తుంటే అశ్విన్ ఎదురొచ్చి ఆ కవర్స్ అందుకొని, నిన్ను ఎక్కువగా వెయిట్ చేయించానా అమ్మా అని అడుగుతాడు. అదేమీ లేదులే అని అంటుంది నందిత. నీ బుగ్గలేంటమ్మా ఎర్రగా కందాయి అని అడుగుతాడు అశ్విన్. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నన్ను బొమ్మ అనుకొని నా బుగ్గలు గిచ్చిందిరా అంటూ జరిగింది చెప్తుంది స్టెప్స్ దిగుతూ. ఈ అమ్మాయి ఎవరో ఆ తింగరదానికంటే మించిందాలాగా ఉంది అని తిట్టుకుంటాడు అశ్విన్ ఆనందిని ఉద్దేశించి. ఆనంది షాపింగ్ కవర్స్తో ఇంటికి వచ్చేసరికి దమయంతి గారు కోడల్ని మనవణ్ణి చూడాలని ఆనందంతో వాళ్ళకి ఇష్టమైన పిండి పదార్థాలు కూడా చేసుకొని బయలుదేరుతూ ఆనందికి ఎదురవుతుంది. ఎక్కడికి టీనేజ్ గర్ల్ బయలుదేరావు? పైగా చేతిలో కూడా ఏదో గుమ్మగుమ్మలి పిండి వంటల వాసన వస్తుందేంటి అని అడుగుతుంది ఆనంది. అది ముఖ్యమైన వారిని కలవడానికి వెళ్తున్నాను. ఈ పిండి వంటలు కూడా వాళ్ళ కోసమే అని అంటుంది దమయంతి గారు. పిండి వంటలు చేసుకుని వెళ్తున్నావంటే వాళ్ళు చాలా ముఖ్యమైన వారు కావచ్చు అని బామ్మగారి ముఖం సంతోషంతో విరజిల్లటం చూసి, అంత ఆనందంగా కనిపిస్తున్నావు, నా ఆనందం మొత్తం నీకొచ్చేసిందా ఏంటి టీనేజ్ గర్ల్ అని అడుగుతుంది. ఆనందికి అనుమానం రావద్దని దమయంతి గారు ఆ సంతోషాన్ని బయటికి కనపడకుండా కప్పేస్తూ, అది ఈ మధ్య నువ్వు ఆనందంగా ఉండటం లేదు కదా, అందుకే నీ తరపున నేను ఆనందంగా ఉంటున్నానులే అంటూ ఏదో కవర్ చేస్తుంది. నిజమే, ఆ యముడు కనపడ్డ దగ్గర నుంచి నేను నా ఆనందాన్ని మర్చిపోయాను అని ఆనంది మనసులో అనుకుంటుంది. నేను బయటికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు, మరికొన్ని పిండి వంటలు మీకోసం కూడా ఉంచాను, వెళ్ళి తిను అని చెప్పి దమయంతి గారు బయటికి వెళ్తుంటే, సరే టీనేజ్ గర్ల్ తొందరగా రా అని చెప్తూ ఆనంది రూమ్లోకి వెళ్తుంది. దమయంతి గారు లోపల నుంచి వస్తుండగానే అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. దమయంతి గారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అమర్ అని అడుగుతుంది. డ్రైవర్తో కారు పంపించానమ్మా, కారులో వెళ్ళిరా. అలాగే నందిత అశ్విన్ ఏదైనా అంటే మాత్రం
నువ్వు బాధపడకు. వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అలాంటివి అని అర్థం చేసుకో అని అంటాడు. అది నువ్వు చెప్పాలారా? ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? అని అంటూ దమయంతి గారు వచ్చి కారులో కూర్చుంటుంది. కొద్దిసేపటికి నందిత కారు దిగి ఇంటి లోపలికి వెళ్తుంటుంది. అశ్విన్ కూడా వెళ్ళబోతుండగా అప్పుడే అశ్విన్‌కి చెల్లెలు శిరీష దగ్గర నుంచి కాలొస్తుంటుంది. చెల్లి ఫోన్ చేస్తుందమ్మా. నేను కాల్ మాట్లాడి వస్తానులే. నువ్వెళ్ళు అని అంటాడు అశ్విన్. కూతురు గురించి చెప్పగానే నవ్వుతూ సరే నాన్నా అని చెప్పి నందిత లోపలికి వెళ్తుంది. అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఒరేయ్ అన్నయ్య, నువ్వు ఇండియా వెళ్ళగానే నన్ను బొత్తిగా మర్చిపోయావా ఏంటి? అసలు ఫోన్ చేయకుండా పోతున్నావు అంటూ అటు నుంచి కయ్యం అనే వాయిస్ వినిపిస్తుంది. అశ్విన్ సూట్ విప్పుతూ కార్లో వేసి నిన్ను మర్చిపోవడం ఏమిట్రా, ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోతున్నాను అని అంటాడు. ఏమో, ఎవరికేం తెలుసు, ఇండియా వెళ్ళగానే అక్కడ ఒక అమ్మాయి లవ్లో పడి తనని ప్రేమిస్తూ ఈ చెల్లెల్ని మర్చిపోయావేమోనని అనుమానం కలిగింది అని అంటుంది శిరీష. నెవ్వర్, అంత సీన్ లేదు అని అంటాడు. అటు నుంచి శిరీష నవ్వు వినిపిస్తూ నీ గురించి నాకు తెలుసన్నయ్య, ఊరికనే అలా అన్నానులే. నువ్వు లవ్లో పడటం అంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమరన ఉదయించినట్టే అవుతుంది అని అంటుంది. అశ్విన్ చిన్న స్మైల్ సమాధానంగా ఇస్తాడు. మీరు వెళ్ళాక నాకు కూడా ఇక్కడ ఉండాలనిపించడం లేదన్నయ్య. చదువు పూర్తి కాగానే వెంటనే అక్కడికి వచ్చేస్తాను అంటూ శిరీష మాటలు వినిపిస్తుంటాయి. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నా శిరీష అంటూ చెల్లెలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాటల్లో ఉండగానే దమయంతి గారి కార్ గేటు దాటుకొని లోపలికి వస్తుంటుంది. అశ్విన్ వచ్చేది ఎవరో గమనించి ఓకే శిరీష, నేను తర్వాత మాట్లాడతానులే, ఇక ఉంటాను అని చెప్తాడు. ఓకే అన్నయ్య, బాయ్ అని చెప్పి శిరీష అట్నుంచి ఫోన్ కట్ చేస్తుంది. దమయంతి గారు పిండి వంటల కవర్తో కార్ దిగి కోడలి చూడబోతున్న ఆనందంతో ఆ ఇంటి వైపు చూస్తుంటుంది. ఓ పక్కగా ఉన్న అశ్విన్ వాళ్ళ బామ్మని కోపంగా చూస్తూనే కొడుకు కబురు అందియగాని నా డార్లింగ్ దిగబడిందన్నమాట అని మనసులో అనుకుంటాడు. దమయంతి గారు అడుగులు ముందుకు వేస్తూ పక్కగా ఉన్న అశ్విన్ని చూస్తుంది. సూటు లేకుండా ఫార్మల్ షర్టులో ఉన్న అశ్విన్ని కార్ దగ్గరగా చూస్తూ ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే అని అనుకుంటూ అశ్విన్కి దగ్గరగా వచ్చి చూస్తుంటుంది. ఇప్పుడైనా నేను మనవణ్ణి అని గుర్తుపడుతుందా అని అనుకుంటాడు అశ్విన్. దమయంతి గారు ఆ రోజు గుడిలో చూసింది గుర్తొచ్చి నువ్వు ఆ రోజు గుడిలో నాకు లైన్ వేసిన బడుద్దాయివి కదూ అంటూ చీర కొంగును సరిచేసుకుంటుంది. తన మాటలకి కొంచెం కోపంగా చూస్తూ అవునవును, నువ్వొక మిస్ యూనివర్స్ అని నీకు లైన్ వేశాను అని అంటాడు కార్కి ఆనుకుంటూ. ఈ వేషాలకేం తక్కువ లేదు, అంటే నువ్వు మా కోడలింట్లో కార్ డ్రైవర్గా చేస్తున్నావన్నమాట అని అంటుంది. కార్ డ్రైవర్ అనగానే అశ్విన్ ఇంకాస్త కోపంగా చూస్తూ కారుకి ఆనుకున్నవాడల్లా లేచి చక్కగా నిలబడతాడు. ఇదిగో, ఇది ఎవరిలో తెలుసా? నా కోడలిల్లు. నా మనవడు కూడా చెట్టంత ఎదిగాడని నా కొడుకు చెప్పాడు. నువ్వసలు మంచోడివి కాదని నాకు లైన్ వేసావని చెప్పి చెట్టంత ఎదిగిన నా మనవడికి నీ మీద కంప్లైంట్ ఇస్తాను ఉండు అని అంటూ మళ్ళీ కొంగుని సరిచేసుకుంటుంది. మంచిది, వెళ్ళి మీ మనవడికి కంప్లైంట్ ఇవ్వండి అంటూ ఇంట్లోకి దారి చూపిస్తాడు. ముందు నేను నా కోడల్ని మనవని చూడాలి, ఆ తర్వాత నీ సంగతేంటో చూస్తాను అని మూతి తిప్పుకుంటూ విసురుకుంటూ లోపలికి వెళ్తుంది. బామ్మగారి మీద కూడా అశ్విన్కి కోపం ఉన్నా తన మాటలకి పెదాల మీద చిన్న చిరునవ్వు కూడా వెలుగుతూ నా డార్లింగ్ అనిపించుకుంటున్నావే బామ్మ అని అనుకుంటాడు. దమయంతి గారు లోపలికి వెళ్ళగానే ముత్యాలు ఏదో పని చేసుకుంటూ తనని చూస్తుంది. దమయంతి ఆ ఇల్లుని అంతా చూస్తూ నందిత తల్లిదండ్రుల ఫోటోల వైపు కూడా చూస్తుంటుంది. ఎవరో పెద్దావిడ వచ్చిందే అని అనుకొని ముత్యాలు చేస్తున్న పని ఆపి దమయంతి గారికి ఎదురుగా వచ్చి ఎవరు కావాలండి మీకు అని అడుగుతుంది. దమయంతి గారి మాటలు ఆనందంతో తడబడుతూ నా కోడలు నా కోడలు నా మనవడి కోసం వచ్చాను అని అంటుంది.
ముత్యాలు అర్థం కానట్టుగా చూస్తూ, మీ కోడలు మనవడా? వాళ్ళెవరు? అని అడుగుతుంది. అప్పుడే అశ్విన్ సూట్‌ని చేతి మీద వేసుకొని లోపలికి వస్తుంటాడు. నందిత కూడా అప్పుడే పైనుంచి స్టెప్స్ దిగుతూ వస్తుంటుంది. దమయంతి గారు అటు చూపు తిప్పి వస్తున్న కోడల్ని చూస్తుంటుంది. మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న కోడల్ని ఎన్నో ఏళ్ల తర్వాత చూడగానే దమయంతి గారి కళ్ళు ఆనందంతో వెలుగుతుంటాయి. అప్పటి వరకు ఫాస్ట్‌గా మెట్లు దిగి వస్తున్న నందిత వాళ్ళ అత్తగారిని చూడగానే సడెన్‌గా స్లో అవుతూ అత్తగారిని కాస్త కోపంగా చూస్తూ కిందికి వస్తుంటుంది. అశ్విన్ కూడా లోపలికొచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంటాడు. ముత్యాలకి వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏంటో తెలియక, ఈ పెద్దమ్మగారు లోపలికొచ్చి కోడలు, మనవడు అని అడుగుతున్నారమ్మా. ఎవరి గురించి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు అని నందితతో చెప్తుంది. నందిత తన మాటలు విని మౌనంగా దమయంతి గారి వైపు చూస్తూ కిందికొస్తుంది. దమయంతి గారు ఆనందంతో కన్నీళ్లు పెడుతూ చేతిలో ఉన్న పిండి వంటల కవర్ పక్కకు పెట్టి కోడల దగ్గరికి వెళ్ళి తనని పట్టుకుని తడుముతూ, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు. ఇప్పుడు మహారాణిలా కనిపిస్తున్నావు. అయినా నా కోడలు ఎప్పుడూ మహారాణియే అని అంటూ సంతోషపడుతూ ఉంటుంది. కానీ నందితలో ఎలాంటి స్పందన లేదు. అదే కోపం కనిపిస్తూ ఉంటుంది. ముత్యాలకి అప్పుడు అర్థమవుతుంది వారిద్దరూ అత్తా కోడలు అని. నా బంగారు తల్లిని చూడటం కోసం ఇన్నాళ్ళు ఈ ముసలి ప్రాణం అల్లాడిపోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే కోడల ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటుంది. కానీ తను అంత ప్రేమ చూపిస్తున్నా నందిత మాత్రం మౌనంగా ఉండిపోతుంది. వాళ్ళకి వెనకగా నిలబడిన అశ్విన్ కూడా వాళ్ళిద్దరినీ మౌనంగా చూస్తూ ఉంటాడు. ముత్యాలు మాత్రం అదంతా చూస్తూ ఆశ్చర్యపోతుంటుంది. నువ్వొచ్చావని నా కొడుకు చెప్పగానే ఇక నా ప్రాణం ఆగలేదమ్మా. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూద్దామా అని ఆరాటపడుతూ వచ్చాను అని పవిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని, నా మనవడేడమ్మా? వాడు ఎక్కడున్నాడు? అని అడుగుతుంది. అశ్విన్ దమయంతి గారి వెనక్కనే ఉండటం వల్ల నందిత అటువైపు వేలు చూపిస్తుంది. మనవడి కోసం చటుక్కున దమయంతి గారు అటువైపు తిరిగి అక్కడ అశ్విని చూస్తూ ఆశ్చర్యపోతుంటుంది. అతనే మీ మనవడు అని చెప్తూ నందిత చూపిస్తుంది. అది విని దమయంతి గారు షాక్ అవుతుంటుంది. అశ్విన్ మాత్రం పొగరుగా గుడ్లు తిప్పుతుంటాడు. ఆ షాకులోని దమయంతి గారు మనవడి దగ్గరికి వచ్చి, నువ్వు నువ్వు నా మనవడివా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అశ్విన్ మాట్లాడకుండా అంతే పొగరుగా చూస్తూ మొహం తిప్పుకుంటాడు. దమయంతి గారు కన్నీళ్లు పెడుతూ మనవణ్ణి పట్టి పట్టి చూస్తూ, అయ్యో నేనొక్కదాన్ని, నా మనవని చూసినా గుర్తుపట్టలేకపోయిన దద్దమ్మని, నువ్వైనా చెప్పొచ్చు కదరా నాన్నా, నువ్వెవరు అనుకొని నా నోటికి వచ్చిందల్లా వాగాను, నన్ను క్షమించు నాన్నా అంటూ అశ్విన్ మోహన్ చేతిలోకి తీసుకొని ఆనందంతో కన్నీళ్లు పెడుతూ చెప్తుంది. బామ్మగారి కన్నీళ్లు చూడగానే అశ్విన్ కూడా కాస్త కరుగుతుంటాడు. మీ నాన్న అన్నట్టు చాలా పెద్దవాడు అయిపోయావురా అంటూ అశ్విన్ హృదయం మీద వాలి మనవని పట్టుకొని కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. తను అలా కన్నీళ్లు పెడుతుంటే అశ్విన్ మనసు కూడా కరిగిపోతూ, బామ్మ అంటూ తన వెన్ను మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. వాళ్ళకి దూరమై ఇన్నేళ్లు పడిన బాధనంతా దమయంతి గారు కన్నీళ్ల రూపంలో బయట పెడుతూ బాధపడుతుంటుంది. అత్తగారి మీద నందితకి కూడా అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని కప్పిపుచ్చుతూ గాంభీర్యాన్ని చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దమయంతి గారు తెచ్చిన పిండి వంటలు తీసుకుంటారా? మళ్ళీ అమర్ నందిత ఎలా మీట్ కాబోతున్నారు? ఆనంది మళ్ళీ ఏ తింగరి పనులు చేస్తూ అశ్విన్ నందిత కంట పడబోతుంది? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.